వెల్కమ్ టు సిజే టీవీ. జూబ్లీ హిల్స్ రేవంత్ రెడ్డి నివాసంలో కీలక కాంగ్రెస్ సమావేశం. పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై కీలక చర్చలు. కూటమిలో జనసేన నేతలకు గుర్తింపు లేదని కార్యకర్తల ఆవేదన. విశాఖలో జన సైనికుల అసంతృప్తి. శంషాబాద్ గెస్ట్ హౌస్ లో భారీగా నగదు స్వాధీనం. లిక్కర్ స్కామ్ పై సిట్ తనిఖీలు. రిషబ్ శెట్టి, అశ్విన్ గంగరాజు కాంబోలో భారీ ప్రాజెక్ట్. స్పెషల్ పోస్టర్ తో అధికార ప్రకటన. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం స్పష్టత. సెయిల్లో విలీనం ప్రతిపాదన లేదన్న ఉక్కు శాఖ సహాయ మంత్రి. ఆగస్టు 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా, 7న రాష్ట్రపతిని కలవనున్న నేతలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణకు మరింత వేగం పెంచింది. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఇందులో పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. వివరాల్లోకి వెళ్తే జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణలో పార్టీ నిర్మాణం, కాంగ్రెస్ పాదయాత్ర, ఇంకా బీసీ రిజర్వేషన్ అంశాలపై ఢిల్లీలో చేపట్టాల్సిన పోరాట కార్యాచరణపై చర్చ జరిగింది. సమావేశం దాదాపు 1.5 గంట పాటు కొనసాగింది. ఇందులో భాగంగా జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు పాదయాత్ర యథావిధిగా కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్లు, ఆగస్టు 5, 6, 7 తేదీల్లో నేషనల్ లెవెల్లో ఉద్యమానికి రంగం సిద్ధం చేశారు. ఆగస్టు 5న పార్లమెంటులో ఉభయ సభల్లో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టేలా ఎంపీలను కోరాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఆగస్టు 6న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొంటారు. ఆగస్టు 7న రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం సమర్పించినట్లుగా కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది నేతలు, కార్యకర్తలు ప్రత్యేక రైల్లో ఢిల్లీకి బయలుదేరుతారు. ఢిల్లీ పర్యటన అనంతరం పాదయాత్ర యథావిధిగా కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారు నేతలు. తెలంగాణలో బీసీలకు న్యాయం జరగాల్సిందే అన్న నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ముందుకొచ్చే రాజకీయ పరిణామాలపై దేశవ్యాప్తంగా దృష్టి కేంద్రీకృతమవుతోంది. కూటమిలో జనసేన నేతలకు గుర్తింపు లేదన్న కార్యకర్త ఆవేదన. విశాఖలో జన సైనికుల అసంతృప్తి. కూటమి ప్రభుత్వంలో జనసేన నేతలకు తగిన గుర్తింపు లేదంటూ విశాఖపట్నం జనసేన నేత గోపీకృష్ణ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేత నాగబాబుతో సమావేశమై తమ ఆవేదనను వినిపించారు. విశాఖ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం నాగబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపీకృష్ణ వేదికపై మాట్లాడుతూ విశాఖ సౌత్ ఎమ్మెల్యే జనసేన నాయకుడే అయినా ఆధిపత్యం మాత్రం టీడీపీ నేతలదే అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా నాగబాబుకి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలతో అసహనం వ్యక్తం చేసిన నాగబాబు మైక్ కట్ చేయండి అంటూ అనుచరులకు ఆదేశించారు. అంతకుముందు ప్రసంగంలో నాగబాబు మాట్లాడుతూ కూటమి ఏర్పాటుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, భాజపా నేతలు కలిసి కృషి చేశారని చెప్పారు. పదవుల విషయంలో అనవసర అసంతృప్తికి తావు లేదని, దామాషా ప్రకారం నామినేటెడ్ పోస్టులు వస్తాయని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. కూటమిలోని పార్టీల మధ్య ఏమైనా అబద్ధాలు తలెత్తితే అవి సమన్వయ కమిటీ పరిష్కరిస్తుందని నాగబాబు స్పష్టం చేశారు. కార్యకర్తలు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ఈ సమావేశంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు తదితరులు పాల్గొన్నారు. శంషాబాద్ గెస్ట్ హౌస్ లో భారీగా నగదు స్వాధీనం. లిక్కర్ స్కామ్ పై సిట్ తనిఖీలు. శంషాబాద్ సమీపంలోని గెస్ట్ హౌస్ లో సిట్ అధికారులు భారీ సోదాలు జరిపారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజు తెల్లవారుజామున పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించిన సిట్ 11 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు 12 బాక్సుల్లో భద్రపరిచినట్లుగా అధికారులు తెలిపారు. ఈ నగదు దాచిన స్థలంగా గుర్తించినది శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్. ఈ సోదాలు కేసులో A40 నిందితుడు వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారం ఆధారంగా నిర్వహించారు. ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి ఆదేశాలతోనే ఈ నగదు దాచినట్లుగా విచారణలో స్పష్టమైంది. ఈ పనిలో A12గా చాణుక్య కూడా భాగస్వామిగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. సిట్ అధికారుల దర్యాప్తులో ఈ నగదు 2024 జూన్లోనే అక్కడ దాచిపెట్టినట్లుగా గుర్తింపబడింది. నగదు స్వాధీనం అనంతరం హైదరాబాద్ నగరంలోని
10 ప్రాంతాల్లో మరోసారి సోదాలు ప్రారంభించారు సిట్ అధికారులు. ఈ దాడులు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక మలుపుగా మారినట్లుగా తెలుస్తోంది. కేసుకు సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి. రిషబ్ శెట్టి, అశ్విన్ గంగరాజు కాంబోలో భారీ ప్రాజెక్టు. సితారా ఎంటర్టైన్మెంట్ స్పెషల్ పోస్టర్ తో అధికారిక ప్రకటన. వివరాల్లోకి వెళ్తే, కాంతారా సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఇప్పుడు టాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. ఆయన హీరోగా నటించిన కొత్త చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించనున్నారు. అన్ని తిరుగుబాటులకు యుద్ధ రంగమే ఆధారం కాదు, కొన్ని విధి చేత ఎంపిక చేయబడతాయి. ఇది ఒక తిరుగుబాటుదారుని కథ అంటూ ఆసక్తికరమైన ఓ స్పెషల్ పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా ఫార్చ్యూన్ 4 సినిమాస్ మరియు శ్రీకర స్టూడియోస్ కూడా ఈ భారీ ప్రాజెక్ట్ లో భాగమవుతున్నాయి. ప్రస్తుతం కథ, స్క్రీన్ ప్లే పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే కాస్టింగ్, టెక్నికల్ టీము, టైటిల్ మరియు రిలీజ్ డేట్ వంటి మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. ఒరిజినల్ కాన్సెప్ట్, పాన్ ఇండియా ఓరియంటెడ్ విజన్ కు పేరున్న రిషబ్ శెట్టి మరోవైపు భాగమతి, అహో భైరవ, నాన్న వంటి విభిన్న కథలతో పేరుగాంచిన అశ్విన్ గంగరాజు కలిసి వస్తుండటంతో ఈ కాంబోపై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం స్పష్టత. సెయిల్లో విలీన ప్రతిపాదన లేదన్న ఉక్కు శాఖ సహాయ మంత్రి. వివరాల్లోకి వెళ్తే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై నెలకొన్న అనేక అనుమానాలకు కేంద్ర ప్రభుత్వం ముగింపు పలికింది. విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ విలీనం చేయాలనే డిమాండ్లను వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా లోక్సభలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. సెయిల్లో విలీనం చేసే ప్రతిపాదన ఏదీ లేదు అని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను యథావిధిగా కొనసాగుతుందని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 11,440 కోట్ల ఆర్థిక సహాయం అందించిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్ చెందిన సమాజ్వాద్ పార్టీ ఎంపీ ఆదిత్య యాదవ్ అడిగిన ప్రశ్నకు లోక్సభలో మంత్రి సమాధానమిచ్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి సహా పలువురు నేతలు ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని, సెయిల్లో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుండగా ఈ ప్రకటనతో కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసినట్లయింది. ఇది ఈ వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ టీవీ. నేను మీ శ్రీనివాస్ వాలి.